పుష్క ఎలా ఉంది? పోషక్ అయితే స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారు. ఇక్కడ సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి జూలై ఆగస్ట్లో ఉంటాయి. సో లాస్ట్ 1 వీక్ నుంచి ఇంటి దగ్గర ఉండి ఏమైనా స్నాక్స్ చెయ్యి అని అంటున్నాడు. సో అందుకని ఇట్లా డోనట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇదే ఫస్ట్ టైము. ఈస్ట్ ఇంత బాగా పొంగుద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా డోనట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. మనకి రెగ్యులర్గా బ్రెడ్ కోసం ఎలా అయితే ఈస్ట్ని యూజ్ చేసి చేస్తామో సేమ్ అలానే కొంచెం పాల్లో షుగరు ఇంకా ఈస్ట్ వేసి అది యాక్టివేట్ అయిన తర్వాత మనకి పిండిలోకి అయితే వేసుకున్నాను. నా దగ్గర అయితే సెల్ఫ్ రేజింగ్ పౌడర్ అని చెప్పేసి ఒకటి ఉంది, లైక్ మైదా లాంటిదే. దాన్ని అయితే మిక్స్ చేసుకొని ఇట్లాగా చపాతీ రోల్తో ఒత్తుకొని డోనట్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను. పోషక్ ఇలాంటి యాక్టివిటీస్ మంచి ఎంజాయ్గా చేస్తాడు. యాక్చువల్లీ వాడికి ఇంట్రెస్ట్ ఎక్కువ, అందుకే వాడిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఇంకా డోనట్ విషయానికి వస్తే నా దగ్గర అయితే కట్టర్ లేదు. సో అందుకని ఇలా 2 డిఫరెంట్ సైజెస్లో ఉన్న సర్కిల్ షేప్స్ తీసుకొని కట్ చేశాను. ఇంకా రిమైనింగ్ పార్ట్తో క్రొసన్ షేప్ కూడా ట్రై చేశాను. అవి కూడా బాగానే వస్తాయని అనుకున్నా. నెక్స్ట్ అయితే వీటిని కొంచెం సేపు పక్కన ఉంచాలి, ఒక 15 to 20 మినిట్స్ సైజ్ పెరిగేంత వరకు. సో వీటిని తీసుకొని ఆయిల్ అప్లై చేసి ఇంకా ఇలా వెట్ క్లాత్ అయితే కప్పేశాను. అండ్ ఈ డోనట్స్ వచ్చేసరికి రెగ్యులర్గా ఆయిల్ ఫ్రై కాకుండా నేనైతే ఎయిర్ ఫ్రైలో పెట్టాలనుకుంటున్నాను, లెస్ ఆయిల్తో పని అవుతుందని చెప్పేసి. ఇలా వీటిని అయితే ప్లేస్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే ఉంచేసాను. ఇంకా ఎయిర్ ఫ్రైలో డోనట్స్ అయితే అనుకున్న దానికన్నా చాలా బాగానే వచ్చాయి. కొంచెం డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని పైన అయితే ఇట్లా గనాష్తో నింపేసి కొంచెం స్ప్రింకిల్స్ అయితే యాడ్ చేశాను. కంప్లీట్ అవుట్ సైడ్ లుక్ అయితే వచ్చింది, బయట తీసుకున్నట్టే. ఇంకా టేస్ట్ ఎలా ఉందో మీరే చూసేయండి.